ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలవడానికి బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఢిల్లీకి వెళ్లారు. ఈ మేరకు నేడు బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బాల్క సుమన్ కవితతో ములాఖాత్ అయ్యారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ఫోన్లో అశోక్. బీహార్ జైల్లో ఉన్న కల్వకుంట్ల కవితను పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు బాల్కా సుమను, నాగర్ కర్నూలులో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాకతీయ ఆమెను తిహార్ జైల్లో కలుసుకున్నారు. సో అయితే ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా అటు సిబిఐ ఇటు ఈడీ కేసులో కవిత తిహార్ జైల్లో ఉంది. సో ఆమె ఇప్పటికే బెయిల్ పిటిషన్ కూడా ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేశారు. దానిపైన రేపు ఎల్లుండో దానిపైన కేసు విచారణకు వచ్చే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఎన్నికల సమయంలో బిజీగా ఉండడం వల్ల ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గాని, బాల్కా సుమన్ గాని కవితను కలవలేకపోయారు. సో ఈ సందర్భంలోనే ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి. సో ఈ నేపథ్యంలోనే ఆమెను కలుసుకున్నారు. సో ఆమెను కలుసుకుంటే దాదాపు 20 నిమిషాల పాటు సమయం ఇచ్చారు జైలు అధికారులు. సో ఈ సందర్భంగా ఆమె ఆరోగ్యం అన్ని అడిగి వివరాలు తెలుస్తా ఉంది. సో అదేవిధంగా ఏదైతే బాల్కా సుమను, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముఖ్య నేతలు బీఆర్ఎస్ లో, సో వాళ్ళు అయితే కవితకు సంబంధించిన విషయాలపై అదేవిధంగా బెయిల్ పిటిషన్ పైన కూడా ఆమెతో చర్చించిన సమాచారం. సో ఇప్పటికే ఈ లిక్కర్ పాలసీ కేసులో ముఖ్య నేతలు అరెస్ట్ అయ్యారు. అందులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అయి ప్రస్తుతం తిహార్ జైలు నుంచి ఆయన బయటికి వచ్చారు మధ్యంతర బెయిల్ పిటిషన్ పైన పిటిషన్ ద్వారా. సో ఇప్పుడు కల్వకుంట్ల కవిత కూడా పిటిషన్ దాఖలు చేశారు. మరి చూడాలి ఆమె పిటిషన్ ని మరి ఢిల్లీ కోర్టు తీసుకుంటారా లేకపోతే విచారణ జరుపుతారా అని మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఉంది. సో వీళ్ళు అయితే ఇద్దరు నేతలు కాసేపు ఆమెతో మాట్లాడినట్టు తెలుస్తా ఉంది. సో ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ కేసు వ్యవహారాలపైన కూడా ఆమెతో చర్చించినట్లు సమాచారం. రైట్ అశోక్, థ్యాంక్ యూ.